అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పింఛన్ల వివాదం ఏపీ పాలిటిక్స్ ను కుదిపేస్తుంది. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. పింఛన్ కోసం వెళ్లి వృద్ధులు మృతి చెందిన ఘటనలు మరింత రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. దాంతో ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళుతోందన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీ టెన్షన్లకు దారితీస్తోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లను దూరంగా ఉంచాలంటూ ఈసీ ఆదేశించడం పొలిటికల్ టర్న్ తీసుకుంది. పేదలకు సంక్షేమ పథకాలు అందకూడదని చంద్రబాబు ఫిర్యాదు చేయడం వల్లే ఇలా జరిగిందంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే పెన్షన్ల పంపిణీని తాము అడ్డుకోవడం లేదని టీడీపీ చెబుతోంది. ఇదంతా అధికార పార్టీ చేస్తున్న అనవసర రాద్ధాంతమని మండిపడుతోంది. పెన్షన్ల కోసం వెళ్లి పలుచోట్ల వృద్ధులు మరణించిన ఘటనలు కలకలం రేపాయి. తాజాగా కడప జిల్లాలో విషాదం నెలకొంది. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బ తగిలి వృద్ధురాలు ప్రాణం విడిచింది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని లోమడ గ్రామానికి చెందిన 70 ఏళ్ల నారాయణమ్మ పింఛన్ కోసం స్థానిక సచివాలయానికి నడుచుకుంటూ వెళ్లారు. ఎండలో వెళ్లడంతో వడదెబ్బ తగిలింది. అకస్మాత్తుగా కళ్లు తిరిగి కుప్పకూలింది. దీంతో స్థానికులు స్పందించి వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమెని హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ ఆ పెద్ద ప్రాణం పోయింది. పింఛన్కి పోతున్నది నిన్న మధ్యాహ్నం 2 గంటలప్పుడు పోదంటే మధ్యలో దావలో పడిపోయి ఫోన్ చేసింటే పిలుచుకొచ్చుకొని గంగిరెడ్డి హాస్పిటల్కి తీసుకుపోయినాము. అక్కడ కొండపోయింటే అదే వడదెబ్బ అని చెప్పినారు సారు. 1 గంటప్పుడు చనిపోయింది తెల్లవారుదాను. ఈ నారాయణమ్మ అనే ఆమె నిన్న వాలంటీర్లు వచ్చి పెన్షన్ ఇవ్వకపోవడం వల్ల సచివాలయం దగ్గరికి పోవడంలో దారి మధ్యలో 1 గంట ప్రాంతంలో ఎండ తీవ్రతకు పడిపోయింది. వాంతులు విరేచనాలు రావడం వల్ల వీళ్ళ బంధువులు హాస్పిటల్ చేర్చారు. హాస్పిటల్లో వడదెబ్బ అని చెప్పినారు. రాత్రి 1 గంట ప్రాంతంలో ఆమె చనిపోయింది. మరోవైపు పలు నియోజకవర్గాల్లోని సచివాలయాల వద్ద పింఛన్ల కోసం పెద్ద సంఖ్యలో వృద్ధులు బారులు తీరుతున్నారు. నడవలేని స్థితిలో కూడా సచివాలయాల వద్ద క్యూ కడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 65,69,000 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు 19,51,069 కోట్ల మొత్తాన్ని ఆయా గ్రామ వార్డు సచివాలయాల వారీగా బ్యాంకుల్లో నిధులు జమ చేశారు. 4.5 ఏళ్లుగా ప్రతి నెల 1నే వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దే అందిస్తూ వచ్చారు. ఇక ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేపట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఏప్రిల్, మే, జూన్లో పింఛన్ల పంపిణీకి సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కొత్త మార్గదర్శకాలతో ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రంలో తాజా పరిస్థితికి టీడీపీ కారణమంటూ వైసీపీ నేతలు విమర్శల జోరు పెంచారు. చంద్రబాబు కారణంగానే వృద్ధులు పింఛన్ కోసం ఎండలో నిలబడాల్సి వచ్చిందన్నారు ఏపీ సీఎం జగన్. వాలంటీర్లపై నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించారని మండిపడ్డారు. ఈ మధ్య కాలంలోనే ఏకంగా 31 మంది అవ్వాతాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక, నడచలేక, అవస్థ పడలేక ఏకంగా 31 మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ 2 రోజుల్లో 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా, లేకపోతే అంతకన్నా దారుణమైన పదం ఏదైనా ఉంది అంటే అదందామా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. అవ్వ తాతలు ఉన్నారు, వితంతు అక్క చెల్లెమ్మలు ఉన్నారు, నా దివ్యాంగులు ఉన్నారు. మీ అందరికీ కూడా వీరందరికీ కూడా చెబుతున్నా, వీరందరికీ కూడా చెబుతా ఉన్నా, కొంచెం ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాలంటీర్లపై కావాలని టీడీపీ రాద్ధాంతం చేస్తోందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల మండిపడ్డారు. వాలంటీర్లపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. వాలంటీర్ వ్యవస్థపై నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఫిర్యాదు చేయించారని ఆరోపించారు.
వాలంటీర్లను అడ్డుకొని ఇప్పుడు మాపైన విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు స్వార్థం తప్ప మరేదీ పట్టదన్నారు సజ్జల. పెన్షన్ల కోసం రోజుల తరబడి ఆ బ్యాంకుల చుట్టూ వీళ్ళ చుట్టూ మన ఆఫీసుల చుట్టూ తిరగాల్సి రావడము అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. దాంతో జనంలో వచ్చిన తిరుగుబాటు, చంద్రబాబు నాయుడు మీద పాతవన్నీ గుర్తుకొచ్చి వాళ్ళు శాపాలు పెట్టడం ఇవి చూసి జడుచుకొని మా మీద మళ్లీ కౌంటర్ అటాక్ చేయాలని చేస్తున్నాడు. కారణం ఆయన ఈ వ్యవస్థ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ చేసే పనిని ఈరోజు మళ్లీ ఏ వాలంటీర్లు తిట్టాడో తనే అంటున్నాడు. 2 నెలల్లో మేము వచ్చేస్తాము, 4,000 పంపిస్తాము వాలంటీర్ల ద్వారా అని. నువ్వు అదే వాలంటీర్లు వద్దన్నావు, వాళ్ళ వల్ల నీ నష్టాలన్నావు. ఆఖరకు అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నాడు. ఈరోజు దాన్ని ఒప్పుకుంటున్నాడు. మళ్ళీ మీకు సెక్రటరీ 1,26,000 మంది ఉద్యోగులు ఉన్నారు కదా, శాశ్వత పర్మనెంట్ ఉద్యోగులు, వాళ్ళతో ఇప్పించండి అని. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెన్షన్లపై దొంగ నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు పేదలపై ప్రేమ ఇప్పుడొచ్చిందా అని మండిపడ్డారు. గతంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎగ్గొట్టారని విమర్శించారు. బాబు ఏనాడు సచివాలయం గుమ్మం తొక్కలేదని దుయ్యబట్టారు. 58 నెలలు ఇంటికే వెళ్లి పెన్షన్లు ఇచ్చామన్నారు. ముసలివారి ఉసురు చంద్రబాబుకు తప్పక తగులుతుందన్నారు పేర్ని నాని. బాబు జనతా పార్టీగా మార్చేసినటువంటి వైనాన్ని మనందరం కూడా చూస్తున్నాం మన కళతో. ఈ పురంధేశ్వరైనటువంటి చంద్రబాబు నాయుడు వదిన గారు నాడు ఎన్టీ రామారావు గారిని కుట్రతో కూలదోయటానికి తండ్రి ముందు సెకండ్గా నాడు చంద్రబాబు నాయుడికి ఈ వదినమ్మ ఉపయోగపడితే నేడు పెత్తందారుల పక్షాన మరిది చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ వదిన మరొకసారి ఇంత అంటే ఏది రాయొచ్చు ఏది రాయకూడదు, ఇది తప్ప ఒప్ప, ఇది విచక్షణ, ఇది సంస్కారమా అనేటువంటి అన్ని కూడా మర్చిపోయి మరొకసారి పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధంలో కూడా మళ్లీ సెకండ్ అవతారం అనేటువంటిది. ఇక వాలంటీర్లను తమ రాజకీయాల కోసం వైసీపీ ప్రభుత్వం వాడుకుంటోందని టీడీపీ, జనసేన తదితర విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఎన్నికల వేళ వాలంటీర్ల అరాచకాలు మరింత పరాకాష్ఠకు చేరిందని విమర్శిస్తున్నారు. అయితే తాము పెన్షన్ల పంపిణీని అడ్డుకోలేదని టీడీపీ నేతలు వివరణిస్తున్నారు. ఇదంతా జగన్ రాజకీయమని మండిపడుతున్నారు. ఈ రోజు మీరు చూస్తే 2024కి మనకు తెలంగాణకు వ్యత్యాసం 45% అయ్యింది. అంటే 18% పెరిగిపోయింది. రేపు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే తెలంగాణ మనకు అందుబాటులో ఉన్న మీరు కూడా అక్కడికి పోయి పాసి పనులు చేసుకోవాలి తమ్ముళ్ళు. ఇక్కడ ఎలాంటి ఉపాధి ఉండదు. అవునా కాదా? నిజమైతే చంద్రబాబు ఎత్తండి. దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి పోవాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోతేనే భవిష్యత్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటికి పంపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఆలోచించి ఒక్కొక్కసారి విమర్శతోనే సరిపోదు, మీకేం చేస్తానో కూడా నేను చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. అందుకే నేను వచ్చా. సంపద సృష్టి ఉండమా సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తి నేను. మాటలతో సంపద రాదు, అభివృద్ధితో సంపద వస్తుంది. ఒక రోడ్డు వేస్తాం, ఒక ఇండస్ట్రీ వస్తుంది, ఒక కాలేజ్ వస్తుంది, ఒక అభివృద్ధి జరుగుతుంది. ఆటోమేటిక్గా భూమి విలువలు పెరుగుతాయి, మీ యొక్క తలసరి ఆదాయం పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది, తద్వారా అనేక లాభాలు వస్తాయి. మరోవైపు ఈసీ ఆదేశాల నేపథ్యంలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ పెద్దలే వాలంటీర్లతో రాజీనామా చేయిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ సంక్షేమాన్ని అడ్డుకుంటుందనే భావన జనంలోకి తీసుకెళ్లేందుకు జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ గా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఏపీలో పింఛన్ల వ్యవహారం టెన్షన్ రాజేస్తోంది.